ప్రైజ్ ద లార్డ్. 53వ కీర్తన 6వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు సియోనును ఎందుకు ఏర్పాటు చేశాడంటే, సియోనులో నుండి తన ప్రజలకు రక్షణ ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి. ఒకవేళ ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో రక్షణ కొరకు తప్పిస్తున్నావా? విడుదల కొరకు ఎదురు చూస్తున్నావా? ఆనందం కొరకు, సంతోషం కొరకు పరితపిస్తున్నావా? అయితే నీ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సియోనులో నుండి నిన్ను ఆయన రక్షణతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆయన చెరలో నుండి విడిపిస్తాడు. మరి ఏ చెరలో నువ్వు ఉన్నావో, సమస్యలనే చెరలో ఉన్నావేమో, అనారోగ్యాలనే చెరలో ఉన్నావేమో, లేకపోతే ఏదైనా వ్యసనాలనే చెరలో ఉన్నావేమో, పాపపు దాస్యంలో నువ్వు ఉన్నావేమో, విడుదల పొందాలనుకుంటున్నావు కానీ నీ వల్ల కావట్లేదు. చెడు స్నేహాలు, చెడు సాంగత్యాలు, చెడు ఆలోచనలు, లేకపోతే నీ శరీరాన్ని, నీ దేహాన్ని పాడు చేసే ఆయా రకాల ఘోరమైన కృత్యాలలో నువ్వు పడిపోయి ఉన్నావేమో. నీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఏది కావాలన్నా మన ప్రభు దగ్గర సమృద్ధిగా ఉంది. ఉదయకాల సమయంలో నువ్వు నమ్మగలిగితే ఇప్పుడే ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. సంతోషం లేదా? గుండెల నిండా దుఃఖము, విచారముతో నువ్వు నిండి ఉన్నావా? అయితే నేను ఎలా సంతోషపెట్టాలి ఆయనకు తెలుసు. నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, నీ నోటి నిండా నవ్విస్తాడు. నేను ఆనందపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకో. ఆయనను విడిపించి గొప్ప చేసి ఆశీర్వాదాలతో నింపుతాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సియోనులో నుండి నీ బిడ్డలకు గొప్ప రక్షణ ఇచ్చే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, చెరలో నుండి విడుదల చేసి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నీ బిడ్డల్ని ఏ సమస్య అనే చెరలో ఉన్నా విడుదల చేసి సంతోషదాయకంగా, ఆనందప్రదంగా ప్రతి ఒక్కరి జీవితాలు సిద్ధపరచమని, దుఃఖమును, విచారమును కొట్టివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.